ఇప్పుడు ఈ పంట ఎవరిది సార్ రైట్? ఈ పంట రైతు ఆయన ముందున్నది ఆయన. ఓకే ఓకే. ఇది 7 acres ఉంటుంది మొత్తం అండి. ముందున్న మనం ఇప్పుడు ఆ షెడ్ చూసాం కదా, అవునండి. అది ఒక 1 acre, ఇది 7 acres, 8 acres అనమాట టోటల్. ఓహోహో. 7 acresలో వీళ్ళకి ఇప్పుడు అప్రాక్స్ 200 tons వస్తుంది. అంటే ఈంది అంటే స్టార్టింగ్ నుంచి కూడా అరటేనా అండి? లేదండి, వీళ్ళు అరటి వేస్తారు, అల్లం వేస్తారు, వాటర్ మిలాన్ వేస్తారు, కొన్నిసార్లు చెరుకు వేస్తారు, తర్వాత పపాయ కూడా వేస్తారు, కొన్నిసార్లు బొప్పాయి అంటాం కదా. ఓహోహో. ఇప్పుడు ఈ పంట దీని ఎప్పటి వరకు ఉంటుంది? ఇది ఇప్పుడు తీసేసి మళ్ళీ వేరే ఇది పంట వేసారు కదా, ఇది వేసి సంవత్సరం అవుతుందండి. ఇప్పుడు మొదటిసారి వేసుకున్నప్పుడు సంవత్సరానికి పంట కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పంట ఈ గెల కట్ చేశారు కదా, ఇప్పుడు ఈ చెట్టుకి గెల లేదు చూడండి. అవును, కట్ చేసి ఈ కట్ చేసిన దానికి ఇదంతా కూడా దీనికోసం నేను మన బల ఎరువంతా ఇచ్చారు దీనికి. ఇదంతా పెరిగింది కదా బాగా. అవును అవును. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పిలకని మొదటిసారి ఏమో మొక్క తీసుకొచ్చుకొని నాటుకున్నారు. రెండోసారి ఏం చేస్తారంటే ఇందులో ఈ పెరిగిన వాటిలోంచి ఒకదాని నుంచి మిగిలినవన్నీ తీసేస్తారు. తర్వాత మెల్లగా ఇది కూడా చనిపోతూ దీని బలం అంతా దీనికి వచ్చేస్తుంటుంది. అవునా? అయితే ఇవన్నీ ఉంచరు, ఇవన్నీ ఉంచారు, ఇంకొకటే పిలక ఉంచుతారు. ఎందుకండి అలాగా? అంటే అన్ని ఉంచితే అన్ని పెరగవండి, సరి పెరగవా? అందుక పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఉండే గింజలు ఉంటాయి కదా, పక్క పక్కన వేస్తే మొక్కలు రావట్లేదు ఎందుకండి? అంటే నారు పోసుకోవడానికి కూడా కొంత దూరం ఉండాలేమో, కొంత లిటిల్ బిట్ గ్యాప్. ఒకేసారి కుప్పగా పోస్తే రావు, దాని మీద ఒకటి పడితే. ఓహోహో, రైట్. ఇలా రెండో పంట తీస్తారు, కొంతమంది మూడో పంట కూడా తీస్తారు. అంటే ఆటోమేటిక్గా పక్కన పిలకలు వస్తూ ఉంటాయి. మూడోసారి కూడా రెండోసారి వచ్చిన పిలక ఈ విధంగా పెరిగి మళ్ళీ దాని నుంచి గెల కట్ చేసుకున్న తర్వాత మూడో పిలకని కూడా డెవలప్ చేస్తారు కొంతమంది, కానీ తక్కువ దిగుబడి వస్తుంది. అందుకని రెండు పంటలు వీళ్ళందరూ రెండు పంటలు తీస్తారు. ఇప్పుడు ఈ గెల కట్ చేసిన తర్వాత ఆ కింద ఉన్న పిలకల్లోంచి ఏది బాగా బలంగా ఉందో చూసి దాన్ని మాత్రమే ఉంచి మిగిలినవన్నీ తీసేస్తారు. ఆ సౌండ్ ఏంటి వస్తుంది? వాటర్ లైన్. ఇది ఇప్పుడు మనకి బయట చుక్క అరటిపళ్ళు వస్తాయి, అవేనండి ఇవి? మనం రెగ్యులర్గా మార్కెట్లో బళ్ళ మీద కానీ ఎక్కడైనా అమ్ముతున్నవి ఎక్కువగా ఇవే ఉంటాయండి, G9 వెరైటీ. కొన్నిసార్లు మాత్రమే మనకు అంటే పొట్టిగా ఉండి లావుగా ఉంటుంది సరే, చక్కెరకేళి, అమృతపాణి అని అలాంటివి మా ఈస్ట్ వెస్ట్ సైడ్ ఎక్కువగా వేస్తుంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో రైతులు ఏం చేస్తారంటే ఎక్కువగా ఇది వేస్తారు, కొన్నిసార్లు మాత్రమే కొంత భూమిలో అవి వేస్తుంటారు. అరిటాకులు ఎంత బాగున్నాయండి, చాలా ఫ్రెష్. అది కాక వర్షం పడింది కదా, అంటే ఇవంటే పంట అయిపోయింది కాబట్టి కొంత డ్యామేజ్ అయ్యాయి కింద. ఇవన్నీ కూడా అప్పుడే వచ్చిన చక్కగా ఉన్నాయి. అవి చూడండి, అది ఈ రోజు ఇంకా వర్షం కూడా పడడం వల్ల చాలా క్లీన్ గా కనిపిస్తుంది. సరే, ఇదేంటి సార్? ఇవి అరటిపళ్ళు కట్ చేసిన తర్వాత వాటి మీద దుమ్ము ధూళి ఉంటుంది కదా, సో అదంతా కొంత క్లీన్ అవ్వడం కోసం ఈ షాంపూ వాటర్ లో వేసి పైన పెడతారు. ఇగో ఇలా. అచ్చా, అరటిపళ్ళు కడగడానికి అరటిపళ్ళు జస్ట్ ఇందులో వేసి ఎక్కడ పెడతారు? లాట్గా వేసుకున్నారు చూడండి. ఎందుకంటే మట్టి చాలా ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ చాలా రోజులు అలా 4 days పడుతుందండి, 4-5 days పడుతుంది. ఈ బండి ఢిల్లీ కట్ చేసి పెట్టారా? ఓ మై గాడ్. ఇవన్నీ ఇప్పుడు కట్ చేస్తారు, మీరు చూస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర కట్టర్ ఉంది చూడండి ఆ పైన. ఓకే ఓకే. పండు చాలా చాలా హెల్దీగా ఉందండి, చాలా సైజ్ కూడా బాగా వచ్చు. చాలా మంది ఏమనుకుంటారు, నేను లాభాలు వచ్చిన రైతులనే చూపిస్తుంటారు అంటారు. లేదు, నష్టాలు వచ్చిన రైతులను కూడా చాలా మందిని చూపించాం, కానీ ఆ విషయం ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. అందుకని వాళ్ళు లాభాలు వచ్చిన వాళ్ళని మాత్రమే చూసి లాభాలు వచ్చిన వాళ్ళు మాత్రమే చూపిస్తున్నారు ఏంటి అనుకుంటారు. కానీ నష్టాలు వచ్చిన వాళ్ళని చూపిస్తున్నాము, నష్టపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎందుకనంటే వ్యవసాయం లాభసాటి కాదా అంటే కష్టాలతో కూడినటువంటి లాభసాటి అంశము వ్యవసాయ రంగం అండి. ఖచ్చితంగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పనుల్లో ఏదైనా వ్యాపారం చేసినా కష్ట నష్టాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రకృతితో కూడింది, ఒక వర్షం మన చేతుల్లో లేదు. ఒకసారి తీవ్రమైన నీటి కరువు రావచ్చు, ఒకసారి అధిక వర్షపాతం వచ్చి పంటలు నష్టపోవచ్చు. ఇలా ఇవి మన చేతుల్లో లేని అంశాలు. అకాల వర్షాలు కొన్నిసార్లు, అసలు వర్షాలే లేక కొన్నిసార్లు, లేదంటే అతివృష్టి అనావృష్టి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వ్యవసాయానికి ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఉంటాయి మిగతా అంశాలతో. లాభం కూడా ఉంది. కొంతమంది రైతులు చాలా డెడికేటెడ్గా, ఎలా అంటే వాళ్ళని నిద్రలు లేపి అడిగినా కూడా మొక్క నాటిన రోజు ఎప్పుడు దున్నినారో, ఎప్పుడు విత్తనం వేసినారో, ఎప్పుడు మొదటిసారి మందు పెట్టారు, ప్రతిదీ చెప్పగలిగేంత రెడీగా ఉంటారనమాట. కొంతమంది చేస్తూ కూడా నాటిన విషయాన్ని మర్చిపోయి కూడా అంటే చేస్తుంటారు, కొంత నెగ్లిజెన్సీ. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది నష్టాలు ఎక్కువసార్లు చవి చూస్తుంటారు. అంటే ఏ పనిలో అయినా అండి, నిర్లక్ష్యం ఎక్కడ ఉంటుందో నష్టం అక్కడ కామన్గా ఉంటుంది. ఎక్కడైతే డెడికేషన్ ఉండి, ఎక్కడైతే వాళ్ళు స్పష్టంగా పనిచేస్తున్నారో లాభాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది. అవును, కానీ ఒక విషయం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి.
ఈరోజు సిటీస్లో ఉన్నవాళ్ళైనా, ఏ రాష్ట్రంలో ఉన్నవాళ్ళైనా, ఏ దేశంలో ఉన్నవాళ్ళైనా సరే అన్ని రకాల పొల్యూషన్స్కి మనం ఎక్స్పోజ్ అయి ఉన్నాం. ఈ రోజున్న మన ప్రతి ఒక్కడు ఏమంటారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజెస్ ఉన్నాం. మంచి న్యాచురల్గా పండే ఆకుకూరలైనా, కాయగూరలైనా, ఒక పప్పు ధాన్యాలైనా, చివరికి పాలైనా నీళ్ళైనా కూడా ఇవి మంచివేనా అని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. అనుమానించాల్సిన 90% మనకి న్యాచురల్ ప్రోడక్ట్ దొరకట్లేదు. ఎక్కడో ఒక 10% అందులో ఆ కాస్త తిని బతకరా అన్నట్టు ఓయాసిస్లో నీళ్లు దొరికినట్టే ఉంది మన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటికి సరిపడా అన్నా సరే మన బాల్కనీలను, మన చిన్న చిన్న ప్లేస్లను కాస్త పండించుకోవాలనే ఆలోచన విధానం ఇప్పుడున్న ఒక 40-50% యంగ్స్టర్స్కి చాలామందికి అవగాహన వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇంత ఈ ప్రశ్న చాలా లెంగ్దీగా ఉంటుంది, తప్పుగా అనుకోద్దు వ్యూవర్స్, మీరు కూడా ఆయన మాట్లాడినివ్వడానికి పెట్టకండి. నా క్వశ్చన్ కరెక్ట్గా ఉంటేనే కదా ఆయన నుంచి నాకు ఆన్సర్ వచ్చేది. ఈ ఉరుకుల పరుగుల జీవితానికి, ఈ పొల్యూషన్స్లో, ఈ ఉద్యోగాలు చేయలేక హాయిగా నేచర్లో బతుకుదాం, ఆరోగ్యంగా బతుకుదాం, ప్రశాంతంగా బతుకుదాం అనుకున్న వాళ్ళు 70% మంది ఎంతో కొంత ఒక పావెకరం అయినా సరే తీసుకుని లీజుకి తీసుకున్నా మన అక్కడ అన్నీ మనకు నచ్చినట్టుగా బతుకుదామని యంగ్స్టర్స్ నేను చాలామందిని చూసాను. సో ఈ మార్పు అనేది మీ ఉద్దేశ ప్రకారం సొసైటీకి, మన ప్రజలకి, దేశానికి మంచిది అని మనం కరెక్ట్గా మాట్లాడుకున్నా ఎన్ని రోజులకి పూర్తి స్థాయిలో మనకి గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? మీరు అడిగిన ప్రశ్నకు చాలా పెద్ద సమాధానం చెప్పాలండి. ప్లీజ్ సార్ అదే. ఎందుకంటే మన దేశం చాలా పెద్దదండి. జనాభా పరంగా మీకు తెలుసు, మనం మొదటి స్థానంలోనే పోటీ పడుతున్నట్టు. అవును, చైనాతో సమానం అయిపోతున్నాం ఆటోమేటిక్గా. సో ఇంత జనాభాకి ఆహారం కావాలి అని అంటే దిగుబడి అధికంగా రావాల్సిందే. ఎంఎస్ స్వామినాథన్ గారు వారు చేసిన అంశాలు తీసుకొని ఏవైతే ఆ రోజు జరిపిన పరిశోధనలు తర్వాత హరిత విప్లవం ఏదైతే వచ్చి మనం ఈరోజు సస్టైన్ అవుతున్నామంటే ఆ రోజు అలాంటి వాళ్ళు చేసిన కృషి మనం వారిని ఎప్పుడైనా గుర్తు చేసుకోవాల్సింది.